క్రిప్టో కరెన్సీ సిస్టంలో ట్రాన్సాక్షన్స్ అనేటివి బ్యాంక్స్ ఆర్ గవర్నమెంట్ అనేటివి కంట్రోల్ చేయవు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్రిప్టో కరెన్సీ కోసం మాత్రమే కాదు. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత చాలా మందికి ట్రెడిషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ట్రస్ట్ పోయింది. బిట్ కాయిన్ అనేది 21 మిలియన్ కాయిన్స్ ఉన్నాయి. అందుకనే కొంతమంది బిట్ కాయిన్ నెక్స్ట్ గోల్డ్ అని కూడా కన్సిడర్ చేస్తారు. క్రిప్టో కరెన్సీని బై చేయడం కన్నా దాన్ని సేఫ్ గా స్టోర్ చేయడం ఇంకా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో క్రిప్టో అనేది ఎంతవరకు మనకి ఇంపార్టెంట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు Sid Show. It's a Sid Show. It's a Sid Show. It's a Sid Show. It's a Sid Show. Sid Show. Let's go. లాస్ట్ వీడియోలో ఒకే ఒక సెంటెన్స్ బిట్ కాయిన్ గురించి డిస్కస్ చేశాను. సో రమేష్ బిట్ కాయిన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో చేయి అన్నాడు. సో రమేష్, బిట్ కాయిన్ అనేది ఫస్ట్ క్రిప్టో కరెన్సీ కాబట్టి మనం క్రిప్టో కరెన్సీ గురించి మొత్తం డిస్కస్ చేద్దాం, ఫ్రమ్ బేసిక్స్ ఎవ్రీథింగ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ. ఇది కంప్లీట్ ఆన్లైన్ బేస్డ్ మనీ సిస్టమ్. క్రిప్టో కరెన్సీ సిస్టమ్ లో ట్రాన్సాక్షన్స్ అనేటివి బ్యాంక్స్ ఆర్ గవర్నమెంట్ అనేటివి కంట్రోల్ చేయవు. అది బ్లాక్ చైన్ నెట్వర్క్ ద్వారా కంప్లీట్ గా ప్రాసెస్ అవుతాయి. ఫస్ట్ క్రిప్టో కరెన్సీ కన్నా ముందు మనం బ్లాక్ చైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లాక్ చైన్ అంటే డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. సింపుల్ గా చెప్పాలి అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా, వీటిని సేఫ్ అండ్ ట్రాన్స్పరెంట్ గా రికార్డ్ చేసే సిస్టమ్ ని బ్లాక్ చైన్ అంటాం. బ్లాక్ చైన్ లో డేటా స్మాల్ యూనిట్స్ లో సేవ్ చేస్తారు, దాన్ని బ్లాక్స్ అంటాం. ప్రతి బ్లాక్ లో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, టైమ్ స్టాంప్స్, ప్రీవియస్ బ్లాక్ హ్యాషెస్ అండ్ కరెంట్ బ్లాక్ హ్యాషెస్ అనేవి ఉంటాయి. ప్రతి బ్లాక్ ప్రీవియస్ బ్లాక్స్ తో క్రిప్టోగ్రాఫికలీ కనెక్ట్ అయి ఉంటుంది. సో దాట్ దాన్ని బ్లాక్ చైన్ అంటారు. ఇన్ కేస్ మీరు ఒక బ్లాక్ లో ఉన్న డేటాని చేంజ్ చేయాలి అనుకోండి, తర్వాత కనెక్ట్ అయి ఉన్న ప్రతి బ్లాక్ లోని మాడిఫై చేయాల్సి వస్తుంది. ఇది కంప్లీట్లీ డిఫికల్ట్ ప్రాసెస్. సో దట్ ఎవరు ఆలోచించని కూడా ఆలోచించరు. సో దట్ బ్లాక్ చైన్ అనేది సెక్యూర్ గా ఉంటుంది. ట్రెడిషనల్ సిస్టమ్ లో డేటా అనేది సెంట్రలైజ్డ్ సర్వర్స్ లో సేవ్ చేస్తూ ఉంటారు. ఈ డేటా అనేది సమ్ ఆర్గనైజేషన్స్ ఆర్ సమ్ కంపెనీస్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. బట్ బ్లాక్ చైన్ లో అలా కాదు. బ్లాక్ చైన్ లో డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ ద్వారా వర్క్ అవుతుంది. నెట్వర్క్ లో ఉన్న మల్టిపుల్ కంప్యూటర్స్ అంటే నోడ్స్ సేమ్ లెడ్జర్ కాపీని మెయింటైన్ చేస్తాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్లాక్ చైన్ లో యాడ్ అవ్వక ముందే నెట్వర్క్ నోడ్స్ అనేటివి వెరిఫై చేస్తాయి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ని కన్సెన్సస్ అనే మెకానిజం త్రూ రన్ అవుతుంది. పాపులర్ కన్సెన్సస్ మెకానిజమ్స్ వచ్చి రెండు ఉన్నాయి: ప్రూఫ్ ఆఫ్ వర్క్, ప్రూఫ్ ఆఫ్ స్టాక్. బిట్ కాయిన్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ యూస్ చేస్తుంది, ఎథీరియం ప్రూఫ్ ఆఫ్ స్టాక్ యూస్ చేస్తుంది. బ్లాక్ చైన్ సెక్యూరిటీ కోసం క్రిప్టోగ్రాఫిక్ హ్యాషింగ్ అనేది యూస్ చేస్తారు. హ్యాషింగ్ అనేది ట్రాన్సాక్షన్ డేటాని యూనిక్ ఎన్క్రిప్టెడ్ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. బ్లాక్ చైన్ మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చి హై సెక్యూరిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, డీసెంట్రలైజేషన్, ఇమ్యూటబిలిటీ ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది క్రిప్టో కరెన్సీ కోసం మాత్రమే కాదు, డిఫరెంట్ పర్పసెస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ థింగ్స్ లో కూడా యూస్ చేస్తాం. డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్కింగ్, క్రిప్టోగ్రఫీ, చైన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, డిజిటల్ ఐడెంటిటీ సిస్టమ్ లో కూడా యూజ్ చేస్తాం. సింపుల్ గా టెక్నికల్ గా చెప్పాలి అంటే బ్లాక్ చైన్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్కింగ్ టెక్నాలజీ. కాన్సెన్సస్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి డీసెంట్రలైజ్డ్ లెడ్జర్స్ ని మెయింటైన్ చేసే టెక్నాలజీనే బ్లాక్ చైన్ అంటారు. ఎందుకు క్రిప్టో కరెన్సీ అనేది క్రియేట్ చేశారు? క్రిప్టో కరెన్సీ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవ్వడానికి బ్యాంక్స్ అండ్ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ ఉంటది. దీనివల్ల టైం కన్సంప్షన్ కూడా ఎక్కువ, ట్రాన్సాక్షన్ ఫీ కూడా ఉంటది. అండ్ మెయిన్లీ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్ లో కూడా స్లో ఉంటది. సో దట్ ఇవన్నీ సాల్వ్ చేయడానికి క్రిప్టో కరెన్సీ అనేది క్రియేట్ చేశారు. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత చాలా మందికి ట్రెడిషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ట్రస్ట్ పోయింది. బ్యాంక్ ఫెయిల్యూర్స్ అవ్వడం, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ చాలా కంట్రీస్ లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. అప్పుడు సెంట్రలైజ్డ్ కంట్రోల్ లేకుండా పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ ఎలా చెయ్యొచ్చు అనే ఐడియా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 2009 లో సంతోష్ అనే వ్యక్తి బిట్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇన్ కేస్ నేను తప్పు అయితే కరెక్ట్ చేయండి. క్రిప్టో కరెన్సీ ఒక మెయిన్ గోల్ ఏంటి అంటే ఫాస్ట్ గ్లోబల్ ట్రాన్సాక్షన్స్, లెస్ ట్రాన్సాక్షన్ ఫీ, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ ప్రైవసీ, బోర్డర్లెస్ పేమెంట్స్, సెక్యూర్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇవి మెయిన్ పర్పస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, మెయిన్ గోల్, మెయిన్ అజెండా. బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ అనేటివి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ట్రెడిషనల్ మనీ గవర్నమెంట్ ఎంత కావాలి అంటే అంత ప్రింట్ చేయొచ్చు ఇన్ కేస్ అనుకుంటే. బట్ బిట్ కాయిన్ అనేది 21 మిలియన్ కాయిన్స్ ఉన్నాయి. అందుకనే కొంతమంది బిట్ కాయిన్ నెక్స్ట్ గోల్డ్ అని కూడా కన్సిడర్ చేస్తారు. క్రిప్టోలో కొన్ని మెయిన్ టాపిక్స్ ఉన్నాయి, లిటిల్ బిట్ కొంచెం డిస్కస్ చేద్దాం. డెఫీ అంటే డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని. దాని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్లాక్ చైన్ బేస్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేయడమే ఈ డెఫీ ఒక కాన్సెప్ట్. ఎన్ఎఫ్టీస్ అంటే నాన్ ఫంగిబుల్ టోకన్స్. ఎన్ఎఫ్టీస్ ఒక మెయిన్ అజెండా ఏంటి అంటే డిజిటల్ ఆర్ట్స్, డిజిటల్ మ్యూజిక్, డిజిటల్ గేమింగ్ ఇలాంటి మెయిన్ డిజిటల్ అసెట్స్ ని రిప్రజెంట్ చేయడమే దాని ఒక మెయిన్ అజెండా. వెబ్3 అంటే నెక్స్ట్
నెక్స్ట్ జనరేషన్ డీసెంట్రలైజ్డ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్. యూజర్ కి డేటా అండ్ డిజిటల్ ఓనర్షిప్ అనేది చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం. డీసెంట్రలైజ్డ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే కమ్యూనిటీ ఓటింగ్, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తారు. మల్టీవర్స్ అంటే వర్చువల్ డిజిటల్ వరల్డ్. ఇవన్నీ క్రిప్టోలో ఒక చిన్న చిన్న కాన్సెప్ట్స్. పాపులర్ క్రిప్టో కరెన్సీ వచ్చి బిట్ కాయిన్, ఎథీరియం, సులానా, XRP ఇలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో టాపిక్ వచ్చేసి క్రిప్టో వ్యాలెట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్రిప్టో కరెన్సీని బై చేయడం కన్నా దాన్ని సేఫ్ గా స్టోర్ చేయడం ఇంకా చాలా ఇంపార్టెంట్. క్రిప్టో వ్యాలెట్స్ లో మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి, హాట్ వ్యాలెట్ అండ్ కోల్డ్ వ్యాలెట్. హాట్ వ్యాలెట్ ఇంటర్నెట్ కనెక్టెడ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ వ్యాలెట్స్, డెస్క్టాప్ వ్యాలెట్స్, ఎక్స్చేంజ్ వ్యాలెట్స్. వీటితో రిస్క్ ఏంటి అంటే హ్యాకింగ్ కి కొంచెం ఈజీగా ఉంటుంది. కోల్డ్ వ్యాలెట్ అనేది ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండదు. హార్డ్వేర్ డివైసెస్ ఆర్ ఆఫ్లైన్ స్టోరేజ్ లాగా వర్క్ అవుతుంది. సెక్యూరిటీ చాలా హైగా ఉంటుంది. లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తారు. ప్రతి వ్యాలెట్ కి పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి అనేటివి ఉంటాయి. పబ్లిక్ కి అంటే మన ఓపెన్ అడ్రస్ లాగా అనుకోవచ్చు, మన కరెంట్ అడ్రస్ లాగా అనుకోవచ్చు. దీన్ని ఈ కీని అదర్స్ కి షేర్ చేసి క్రిప్టో కరెన్సీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కి చాలా కాన్ఫిడెన్షియల్. ఇది కంప్లీట్ ఓనర్షిప్ లాగా వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ప్రైవేట్ కి ఎవరికైనా తెలిస్తే వాలెట్ యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సీడ్ ఫ్రేజ్ అంటే ఏంటో తెలుసా? వాలెట్ రికవరీ కోసం యూజ్ చేసేవాడు. యూజువల్లీ అది 12 to 24 వర్డ్స్ దాకా ఉంటాయి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే డివైస్ లాస్ అయినప్పుడు వాలెట్ రికవరీ కోసం యూజ్ చేస్తారు. అందుకే ప్రైవేట్ కి అండ్ సీడ్ ఫ్రేజ్ అనేటివి చాలా సెక్యూర్ గా ఉంచాలి. ఎవరితో పడితే వాళ్ళతో మన ఫోన్ పాస్వర్డ్ షేర్ చేయనట్లు షేర్ చేయకూడదు. ఇవన్నీ తెలుసుకోవాలి. వాలెట్ రికవరీ, సీడ్ ఫ్రేజ్ ఇలాంటివన్నీ తెలుసుకొని మనము క్రిప్టో కరెన్సీలోకి ఎంటర్ అవ్వాలి. వైఆర్ గవర్నమెంట్స్ ఆర్ వరీడ్ అబౌట్ క్రిప్టో కరెన్సీ? అది కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉండదు కాబట్టి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్, స్కామ్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ట్యాక్సెస్ అనేటివి ఇంక్రీజ్ చేయాలి. సో దట్ ఇదంతా నస అని కొన్ని గవర్నమెంట్స్ అనుకుంటాయి. సో ఇండియాలో క్రిప్టో కరెన్సీ మీద 30% ఆఫ్ ట్యాక్సెస్ పే చేయాలి. ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు 1% ఆఫ్ TDS అప్లై అవుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ కి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మానిటర్ చేస్తూనే అంటారు టాక్సేషన్ ద్వారా. కొన్ని కంట్రీస్ లో క్రిప్టో కరెన్సీ అనేది కంప్లీట్లీ బ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్. ఇన్ కేస్ నేను రాంగ్ అయితే మళ్ళీ కరెక్ట్ చేయండి కామెంట్స్ లో. బంగ్లాదేశ్ అండ్ నేపాల్ లో క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్. చైనా క్రిప్టో ట్రేడింగ్ అండ్ మైనింగ్ లో కంప్లీట్లీ బ్యాన్. కొన్ని కంట్రీస్ కంప్లీట్ గా బ్యాన్ చేయలేదు, బట్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు. అలాంటి కంట్రీస్ వచ్చి ఇండియా, రష్యా, సౌదీ అరేబియా, ఇండోనేషియా. ఫ్యూచర్ లో క్రిప్టో అనేది ఎంతవరకు మనకి ఇంపార్టెంట్ ఆర్ ఎంతవరకు మన లైఫ్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది? క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ ఫుల్ గా కవర్ చేశానని నేను అనుకుంటాను. నాకు తెలియని కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బిట్ కాయిన్ గురించి కాస్త డిస్కస్ చేద్దాం. సో గైస్, రమేష్ క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ అని స్పెసిఫై చేశాడు. దర్ ఈస్ ఎ స్మాల్ ఫనీ ఇన్సిడెంట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. మనం కాస్త దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. బిట్ కాయిన్ అనేది January 3, 2009 లో మార్కెట్ లోకి వచ్చింది. సో బిట్ కాయిన్ స్టార్ట్ అయినప్పుడు దాని వాల్యూ 2009 లో ₹0. లేటర్ ఆన్ 2010 లో 0.20 అయింది. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, మీరు ₹1000 పెట్టి ఆ టైంలో 2010లో 4000 బిట్ కాయిన్స్ కొన్నారు. అంటే ₹1000 కి 4000 బిట్ కాయిన్స్ వస్తాయి. 0.20 అనే అంత వాల్యూతో చూస్తే అట్ ప్రెసెంట్ బిట్ కాయిన్ వాల్యూ లాక్స్ లో ఉంది. మోర్ దాన్ 60 lakhs ఆర్ 70 lakhs కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ వాల్యూ నేను చెప్పట్లేదు, మీరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. జస్ట్ ఇమాజిన్ ఆ 4000 బిట్ కాయిన్స్ వాల్యూ అట్ ప్రెసెంట్ 2026 లో ఎంత ఉండేదో. ఓకే, లీవ్ ఇట్, 30% ట్యాక్స్ తీసేయండి, ఎన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి అన్ని కట్ ఆఫ్స్ తీసేయండి. బట్ ఒక ఫిగర్ చూస్తారు మీరు, అది 2000 CR ప్లస్ ఉంటది అన్ని కట్ చేసేనాక. మన తరతరాలు బతకచ్చు, థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ బతకచ్చు ఆ మనీతో. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. అప్పట్లో మనకి కంప్యూటర్ అంటే ఏం తెలుసు? MS వర్డ్, పవర్ పాయింట్, MS ఎక్సెల్ అవి తెలుసు. ఇంటర్నెట్ లో డేటా ఉంటే యూట్యూబ్ చూస్తాం. ఇది ఇంకా ఫన్నీ థింగ్, మనకి దసరా హాలిడేస్ కి 10th లో ఉన్నప్పుడు దసరా హాలిడేస్ అలా ఇచ్చినప్పుడు మనకి ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఏది హిస్టరీ అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి రాసుకొని రండి అన్నట్టు ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. సో ప్రతిసారి మనం పాస్ట్ చదువుకుంటూ వచ్చాము, బట్ మనం ఫ్యూచర్ లో ఉండాలి. పాస్ట్ ని కాదు, ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తూ ఉండాలి. మేబీ ఇప్పుడున్న రిసోర్సెస్ అప్పుడు ఉండింటే గానీ అందరూ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఆర్ సమ్ పీపుల్ అన్నా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. నెవర్ ద లేట్ ఇప్పుడు ఉన్న రిసోర్సెస్ ని మొత్తం యూజ్ చేసుకోండి, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మంచి మంచి క్రిప్టో కాయిన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి. ఫ్యూచర్ గురించి కాస్త ప్రిడిక్టబుల్ గా ఉండండి. ఇయర్ కి ఒక ₹5000 మంది కాదు అనుకోని ఒక క్రిప్టో కాయిన్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే దట్స్ ఓకే, ఫైన్. అండ్ లాస్ వచ్చినా పర్లేదు,
5,000 అంటే మనం తట్టుకోగలుగుతాం. సో దట్ గాయస్, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆనందపడకండి, లాస్ వచ్చినప్పుడు బాధపడకండి. జస్ట్ ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. ఇన్వెస్ట్మెంట్ కి ఒక హ్యాక్ ఉంది. ఇఫ్ యూ వాంట్ దట్ హ్యాక్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లాస్ట్ ఒక 2-3 మినిట్స్ అదే మాట్లాడుకుందాం. 2010 లో 4,000 బిట్ కాయిన్స్ కొని ఉంటే అట్ ప్రెసెంట్ మన దగ్గర ఎంత ఉండేదో అనేది కూడా కామెంట్ చేయండి. లెట్ పీపుల్ నో. అండ్ మన వీడియో అరౌండ్ 1,000 to 2,000 పీపుల్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. రీచ్ అనేది వస్తుంది. ఈ మంత్ ఇంకా క్రేజీ టాపిక్స్ తో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.